నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నీట్ ఎగ్జామ్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమైన సమయంలో మరి కుట్రపూరితంగా వైఫల్యంతో ఏదైతే నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ అయిందో ఆ లీకేజ్కు ప్రధాన బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని, బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని ఈ దేశ యువత, ఈ దేశ యువకులు, ఈ దేశ ప్రజలు ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. నిమ్మకు నీరెత్తినట్టు మోడీ ఏమాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్య వైఖరితో ఉన్నందుకు మరి పెద్ద ఎత్తున లక్షలాది మందిగా తరలి వెళ్లి మరి జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సందర్భంలో అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అత్యంత దారుణంగా విద్యార్థులపైన, యువకులపైన లాఠీ చార్జీ చేసి వాళ్ళను విపరీతంగా కొట్టి రక్తాలు కార్చినటువంటి ఈ దుష్ట దుర్మార్గ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మరి విద్యార్థులకు, యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు మరి అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ యువత, దేశ విద్యార్థులు, దేశ ప్రజలంతా ముక్త ఖండంతో ఖండిస్తున్న విషయాన్ని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. వారు డిమాండ్ చేసింది పార్లమెంట్ వాళ్ళతో చర్చలు లేకుండా అక్రమంగా వాళ్ళను నిర్బంధించి అరెస్ట్ చేసి ఎక్కడి